ఈ వీడియోలో గడ్డి మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భూమిపై గడ్డి జాతులు 40% ఆవరించి ఉన్నాయి. జంతువులకు అధిక పోషకాలు గల ఆహారం గడ్డి మాత్రమే. ఇవి నేలలు, చెరువు కట్టలు కోతకు గురి కాకుండా చేస్తాయి. బెర్ముడా గడ్డి, జోయిసియా గడ్డిని క్రీడా మైదానంలో ఉపయోగిస్తారు. బెల్లం, చక్కెర ఇచ్చే చెరుకు మొక్కలు, అలాగే ప్రపంచంలో వేగంగా పెరిగే వెదురు జాతి మొక్కలు కూడా గడ్డి మొక్కలే. వీటి రెండింటి గుజ్జును పేపర్ తయారీలో వినియోగిస్తారు. గడ్డి మొక్కల గుబురు వేర్లు నీటిని నేలలోకి ఇంకిపోయేలా చేసి వరదలను తగ్గిస్తాయి. లెమన్ గ్రాస్ నుండి లెమన్ టీని ఉత్పత్తి చేస్తారు. ఈ మొక్కలు నేలలో కార్బన్ను నిల్వ చేసి వాతావరణ మార్పులను నియంత్రిస్తాయి. స్విచ్ గ్రాస్ మరియు ఇతర గడ్డి జాతి మొక్కల నుండి ఎథనాల్ను ఉత్పత్తి చేసి పెట్రోల్లో 20% కలుపుతారు. కెంటకీ బ్లూ గ్రాస్ ను పార్కులలో పెంచుతారు. బార్లీ గ్రాస్ మంచి పోషణ గల ఆహారము. చిట్రనెల్ల గ్రాస్ లేదా బోదగడ్డిని దోమల నివారణకు వాడుతారు. చివరిగా వేసవి కాలంలో ఈ గడ్డి మొక్కలు కాలిపోయిన తర్వాత కూడా వర్షాకాలంలో తిరిగి చిగురిస్తాయి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.